హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బాజర్కి వెళ్ళేసిన. ఇంకా కిలోమీటర్న్నర నడవాలి. తిప్పలు పడుకుంటే ఎట్లో ఒక లెక్క వేసి బాజర్కి అయితే నడిచిన. ఇగో కుక్క నాయనమనే పడ్డది. ఇంకా అట్లా చేసిన బాజర్కి నాకైతే నాకైతే ఈ 2 వారాలకు 2 అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే మొన్నటి వారమేమో ఒక తెలుగు ఆమె పరిచయం అయింది. ఆమె ఎట్లా అంటే, ఆమె గాజులు దండల కాడ కూర్చుంది. అక్కడ ఆయనతో నేను ఎందుకో తెలుగులో ఏందో అడిగేసరికి ఆమె తెలుగులో చెప్పింది. అరే నువ్వేందమ్మా తెలుగులో మాట్లాడుతున్నావు అనే, మీరు హిందీ మరాఠీ ఇక్కడోళ్ళు కాదా, మీరు తెలుగోళ్ళ అంటే, కాదు బిడ్డ మేము ఇక్కడోళ్ళమే, ఇక్కడనే ఉంటుంది మా ఊరు అనుకుంటా ఊరు పేరు చెప్పింది. చెప్పిన తర్వాత సరే అమ్మ మరి నీకెట్లా తెలుగు వస్తా అంటే, మేము అటు బతికొచ్చినాము ఆంధ్ర తెలంగాణ, నేను 3-4 ఇట్లా రాష్ట్రాలు పోయి బతికిన బిడ్డ, నాకు 2-3 భాషలు వస్తాయి అని చెప్పి తెలుగులో మాట్లాడేసరికల్లా ఫుల్ సంతోషం అనిపించింది. అండ్ ఈ వారం కూడా నేను ఒక బట్టల షాప్ దగ్గరికి పోయి తెలుగులో ఇది ఎంత అనేసి అడిగేసరికల్లా మీ 150 అన్నది. అరే నువ్వేంది తెలుగులో మాట్లాడుతున్నావు అనేసి అక్కడ కూడా ఈరోజు పరిచయం అయినా. అయితే మేము అక్కడ కొన్ని రోజులు పోయేసి వచ్చినాము. మాది ఇక్కడ ఇటు సైడు అనేసి సంగమేర అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు అనేసి ఆమె చెప్పింది. చెప్పేసరికల్లా ఇంకా ఫుల్ సంతోషం అనిపించింది. ఎందుకంటే మనము ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వచ్చి ఉంటున్నాం కదా, నాకు ఎవ్వరు తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు. ఒక్కరిద్దరు ఇట్లా మాట్లాడేసరికల్లా ఎందుకో ఏమో సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా, నాకు వచ్చిన 2-3 ముక్కలే అంతే మాట్లాడతా వస్తా. నేను అక్కడక్కడ పోయేసి ఇది ఎంత అది ఇది అనేసి అడిగి ఇట్లా ఇదని ఇంత కియూర్ అనేసి నేను ఇట్లా అడిగినా కూడా, ఇంగ్లీష్లో 20 కియూ 30 అనేసి ఇట్లా నేను అడిగినా కూడా, నేను అనేది వాళ్ళకి అర్థం కాక ఏందో అనుకుంటే వాళ్ళు హిందీలో అంటే సరే పోనీ అనేసి నేను అవి అక్కడనే వదిలిపెట్టేస్తా. ఎందుకంటే నేను అనేది వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పేది కొన్ని మాట్లాడితే వాళ్ళు ఇట్లా ఇవ్వమనంటే వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు, ఇవ్వమనేసి వాళ్ళు అంటారు, నేను అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇక ఒకరిద్దరు తెలుగులో కనిపించి నాతో అట్లా తెలుగులో మాట్లాడేసరికి మస్తు